ప్రజలందరికీ రేపల్లె ఆర్టీఓ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎన్నికల కమిషన్ యొక్క ఉత్తర్వులను అనుసరించి ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా ఓటర్ల లిస్టును సంపూర్ణంగా పరిశీలన చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా గత నెల 15వ తారీఖు నుంచి రేపల్లె నియోజకవర్గంలో ఓటర్గా నమోదైన సుమారు 2,28,000 మంది ఓటర్లకు బిఎల్ఓల ద్వారా ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడం జరిగింది. దానిలో ఇప్పటి వరకు 1,52,000 ఫారాలు పూర్తి చేసి వాటిని డిజిటైజేషన్ చేయడం కొరకు బిఎల్ఓకి తిరిగి అందించడం జరిగింది. ఇంకా సుమారు 76,000 ఫారాలు ఇంకా బిఎల్ఓలకు ఓటర్స్ దగ్గర నుంచి రావాల్సి ఉంది. ఈ సర్ ప్రక్రియ డిజిటైజేషన్ మొత్తము ఈ నెల 14తో ముగిస్తున్నందున మీ ఎన్యూమరేషన్ ఫారాలను వెంటనే పూర్తి చేసి సంబంధిత బిఎల్ఓలకు అప్పగించవలసిందిగా అందరు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. కొన్ని కార్యక్రమాల్లో వెళ్ళిపోవడం జరుగుతున్నాయి. దాంట్లో అబద్ధం చేసుకోకుండా అందరిని కలుపుకుని, ఎందుకంటే నా మీద కొన్ని వదంతులు తీసుకొస్తున్నారు. ఆ వదంతులు నేను ఒక రోజు అయితే ఒక రోజు బెంగళూరు ఉంటాను, మైసూరు ఉంటాను. కొన్ని కార్యక్రమాల వల్ల కార్యక్రమాలు రాకపోతే దాన్ని రకరకాలుగా తీసుకెళ్లే కార్యక్రమం మానేయండి. పేట మోహన్ నా తమ్ముడు లాంటి సందర్భం చూస్తున్నాను. నేను రేపల్లె నియోజకవర్గం నుంచి కలిసే పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను మేము అనుగుణంగా పనిచేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తూ మన వేమూరి మాజీ మంత్రివర్యులు చిన్నప్పటి నుంచి కూడా మన దగ్గర మన కళ ముందు పెరిగి ఈ రోజున ఒక మంచి నాయకుడై జిల్లా ప్రెసిడెంట్ మెరుగు నాగార్జున గారు తనయుడు మెరుగు చంద్రనాథ్ రేపల్లి కార్యక్రమం పాల్గొనటం, ఆ నాయకుడు అడుగుదాడల్లో తండ్రి నడుపుతున్నాడు. మెరుగు నాగార్జున అడుగుదాడల్లో ఆ కుమారుడు కూడా ఎంతో ఎదగాలని చెప్పేసి చురుగ్గా పనిచేసి ముందుకు రావాలని చెప్పేసి స్ఫూర్తితో యూత్ లో ఇవాళ వైఎస్ఆర్సీపీ అంటేనే రాష్ట్రంలో లక్షలాది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మెరుగు చందన కూడా రాగాలని చెప్పేసి, ఎందుకంటే రాష్ట్ర విభజన పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉంటాం యూత్ సెక్షన్ లో. ఆయన కూడా మనందరం కూడా పట్టుకోవాలని చెప్పి చూపుతూ పేట మోహన్ గారిని